కార్తీక పురాణము 8వ అధ్యాయము హరినామ మహత్యము. శ్రీ వశిష్ఠుల వారు జనక మహారాజునకు కార్తీక మాసము గురించి వివరించిన తరువాత ధర్మాత్ముడైన జనక మహారాజునకు ఒక సందేహం కలిగి, బ్రహ్మనందన మహామహితాత్మ, నాకు ఒక గొప్ప అనుమానం కలిగినది. ఈ సందేహము తీర్చమని ప్రార్థిస్తున్నాను. మీ దయ వల్ల సూక్ష్మ ధర్మాన్ని తెలుసుకోగలిగాను. పాపాలు చేయటంలో ఆసక్తి కలిగి వర్ణ సంకరముతో కూడి ఆచారహీనులైన దురాత్ములు పాపులు చేసే పాపాలు వేదశాస్త్రాలలో విధించబడిన ప్రాయశ్చిత్తాదుల వలన తొలగిపోతున్నాయి అని చెప్పారు కదా. చెడ్డబుద్ధి కలవారు మహాపాపాలు చేస్తూ అసలు పుణ్యం చేయకుండా ఏ విధంగా విష్ణు సాయుధ్యం పొందుతారో బోధపడటం లేదు. స్వామి, మహాపాపాలు చేసిన ఒక్క పుణ్యం మూలంగా ఏ విధంగా విష్ణుపదం కలుగుతుంది? తానున్న ఇంటికి ఎవడైనా నిప్పు పెట్టమని చెప్తాడా? మండుతున్న అగ్నిని పిడికెడు నీళ్లతో ఆర్పడం సాధ్యమా? ఏ విధంగా అల్ప పుణ్య కార్యము వల్ల మహాపాపాలు పోతాయి? నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు గట్టు మీద ఉన్న పచ్చగడ్డి ఆధారంతో గట్టెక్కడము సాధ్యమవుతుందా? ఇదంతా జరగని పనిగా భావన కలుగుతుంది. గురుదేవా, వినేవారికి ఇంపుగా ఉండే ఈ మంచి విషయాన్ని నాకు వివరించమని కోరుకుంటున్నాను. కార్తీక మాఘ వైశాఖ మాసాలలో చేయవలసిన ధర్మ సూక్ష్మాలు నాకు దయతో బోధించారు. ఎక్కువ పాపాలు తక్కువ పుణ్యము వలన జయము పొందుతాయని తమరు నాకు వచ్చిన సంశయాన్ని వివరించండి అని జనక మహారాజు కోరారు. వశిష్ఠుల వారు జనకుని కోరిక మన్నించి సంతోషంతో హరినామ మహత్యాన్ని వివరించడం ప్రారంభించారు. మహారాజా, మంచి సందేహము కలిగింది. నేను కూడా వేదశాస్త్ర పురాణాలన్నీ ఆమూలాగ్రం విమర్శనా దృష్టితో పరిశీలించాను. లెక్కకు మించిన ధర్మ సూక్ష్మాలెన్నో వాటిలో కనిపించాయి. వాటిని వివరిస్తాను. ఈ విషయంలో నీకు ఎటువంటి సందేహమూ అవసరం లేదు. నాయనా, శాస్త్రాలలో రజోగుణానికి సత్వగుణానికి సంబంధించిన అనేక ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. ఆ గుణాల స్వభావాన్ని బట్టి సంప్రాప్తమవుతూ ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకునే ధర్మం సూక్ష్మధర్మం అనబడుతుంది. మరికొన్ని కర్మం, తపస్సు అనే వాని రూపాలైన ప్రాయశ్చిత్తాలు. ఇవి రజోగుణాన్ని కలిగి ఉండటం వలన పునర్జన్మకు హేతువులవుతాయి. వీటిని రాజసాలు అందురు. కొన్ని ధర్మాల్ని తామసం అందురు. కనుక ఇట్టి తామస ధర్మం ఆచరణ యోగ్యం కాదు. అందువలనే సూక్ష్మమైన సాత్విక ధర్మాన్ని చెప్పాను. కాలబలం వలన కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితం ఇస్తుంది. యోగ్యం కాని దేశకాలాలలో అయోగ్యుడికిచ్చిన దానము విధిరహితంగా మంత్రం లేనిదై ఉంటుంది. అది తామస ధర్మం అవుతుంది. దేశకాల పరిజ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ దేశకాలాన్ని బట్టి దైవానుకూలం వలన చేస్తే పుణ్యం తరగని ఫలితం ఇస్తుంది. కొండంత పెద్ద కట్టెల మోపుని పేర్చి దానిలో గురువింద గింజంత పరిమాణం గల నిప్పు పెట్టినట్లయితే అదంతా కొంచెం సేపటిలో బూడిదైపోతుంది. ఇంటిలో చీకటి ఉన్నప్పుడు చిన్న దీపం ముట్టించినట్లయితే ఆ చీకటి వెడలిపోతుంది. చేపలు పట్టేవాళ్ళు బురద నీటి గుంటల్లో దిగి తరువాత మంచినీటి స్నానం చేయగానే ఆ బురద ఒక్క క్షణంలో తొలగిపోతుంది. ఆ విధంగా దేశకాల పాత్రల్ని తెలుసుకొని చేసిన ధర్మం కొద్దిగానైనా అన్ని పాపాలు పటాపంచలవుతాయి. విష్ణునామ సంకీర్తన వలన అన్ని పాపాలు తొలగిపోతాయి. కాబట్టి విష్ణునామ సంకీర్తన చేయాలి. ఆ విధంగా చేయటం వలన వెదురు పొద నిప్పురవ్వకు బూడిదయ్యే విధంగా అన్ని పాపాలు బూడిదవుతాయి. దీనికొక కథ ఉంది, చెబుతాను విను. పూర్వకాలంలో కన్యాకుబ్జ దేశంలో బహుశత్రుడనే పేరుగల బ్రాహ్మణుడుండేవాడు. సత్యవ్రతాన్ని పాలించే ఆ బ్రాహ్మణునికి పతివ్రత అయిన ధర్మపత్ని అనే పేరుగల ఆమె సహధర్మచారిణి అయ్యింది. ఆ దంపతులకు లేక లేక కాలం మీరిన తదుపరి ఒక కుమారుడు జన్మించాడు. వానికి అజామీలుడు అని పేరు పెట్టారు. పూర్వకర్మ ప్రారబ్ధం వలన దాసీలోలుడై ఒక దాసీని పెండ్లి చేసుకున్నాడు. వాడా విధంగా పతితుడై తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆమెతో వేరొక చోట రోజులు గడుపుతున్నాడు. కులంలో వెలివేయటం వలన మొండిగా తయారై స్త్రీ స్నేహం వలన మధుమాంసాహారాలపై ఆసక్తి పెంచుకుంటున్నాడు. వాడు పశుపక్షి మృగాలను వేటాడుతూ వాటి మాంసాన్ని ఆహారంగా వినియోగించుకుంటున్నాడు. దుష్ట మృగాలతో కూడిన ఒక అడవిలో ఆమెతో కూడి తిరుగుచుండెను. ఒకనాడు ఆమె
మద్ది చెట్టు మీద ఉన్న తేనెపట్టును చూసి దానికోసం చెట్టు ఎక్కి కాలు జారి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ అజామీలుడు తన ప్రియురాలి మరణానికెంతో బాధపడి తన ఇంటికి చేరుకున్నాడు. రూప యవ్వనాలతో నిండి ఉన్న ఆమెకు తనకు పుట్టిన కూతురిని మోహించి ఆమెతో విహరించడం మొదలుపెట్టాడు. దానికి అనేక మంది పిల్లలు కలిగారు. కానీ వాళ్ళంతా అల్పాయుష్కులై చనిపోయారు. కానీ చివరివాడు బ్రతికాడు. తన బంధువులంతా చెప్పడం వల్ల అజామీలుడు వాడికి నారాయణుడని పేరు పెట్టి ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. అతడు వేటకెళ్ళినా, ఇంటిలో ఉన్న మర్యాదలు పుచ్చుకుంటూ ఉన్న ఎట్టి సమయంలోనైనా తన కొడుకును ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టి ఉండలేడు. వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నాడు. కొంతకాలానికి అజామీలునకు చివరి కాలం వచ్చింది. యమభటులు అతని ప్రాణాలు తీసుకొని పోవడానికి వచ్చారు. వాళ్ళు ఎర్ర మీసాలు కలిగి ఆయుధాలు పట్టుకొని చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్లను చూసి అజామీలుడెంతో భయపడ్డాడు. తన కొడుకును, నారాయణ, నన్నెవరో కొట్టడానికి వస్తున్నారురా, చూశావా అని గట్టిగా అరిచాడు. మరణ వేదన పడుతూ దూరంగా ఆటలాడుకుంటున్న తన కొడుకును ఉద్దేశించి నారాయణ నారాయణ అంటూ ఉండటం వలన ఆ హరినామ సంకీర్తన విని యమదూతలు ముందుకు రావడానికి సాహసించలేకపోయారు. ఇంతలో మహా తేజో సమన్వితులైన విష్ణుదూతలు విమానం మీద వచ్చి యమభటులను చూసి, ఇతడు మా అధీనుడు, వీనిని ముట్టుకునే అర్హత మీకు లేదు అని చెప్పారు. ఆ విష్ణుభక్తులంతా పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. 4 చేతులలో శంఖ చక్రాయుధాలు కలిగి ఉన్నారు. వారి శిరస్సు మీద ఉన్న కిరీటాలు చాలా మెరిసిపోతున్నాయి. వారిని చూసి యమదూతులు, అయ్యా మీరెవ్వరు? ఉపదేవతలా, కిన్నెరలా అని అడిగారు. విష్ణుదూతలు వాళ్లకు సమాధానం చెప్పకుండా అజామీలుణ్ణి విమానము మీద ఎక్కించుకొని బయలుదేరారు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయం సంపూర్ణం.